ఛానల్ మా ఇంటి అమ్మ భోజనం సబ్స్క్రైబ్ చేసుకోండి. బగారా రైస్, దాల్చా, మసాలా పాలకూర కర్రీ. ముందు వీడియోలో దాల్చా ఎలా చేయాలో చూసుకున్నాం కదా. ఈ వీడియోలో పాలకూర మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సన్నగా తరుక్కున్న పాలకూర, ఆనియన్స్, మెంతాకు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగాల పొడి, పసుపు, కారం, ఆయిల్, ఉప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ని కొద్దిగా వేగనివ్వాలి. ఆనియన్స్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. ఆనియన్స్ ఎర్రగా అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తరిగిన మెంతాకు, ఇలా కొద్దిగా చిన్నగా తరుక్కున్న వంకాయలు వేసుకోవాలి. చెక్క లవంగాల పొడి, ఇప్పుడు వంకాయలను వేగనివ్వాలి. కొద్దిగా పసుపు వేసుకుందాం. ధనియాల పొడి, కారం, ఈ మసాలా అంతా వేగిన తర్వాత ఇందులో తరిగిన టమాటాలు వేసుకుందాం. కొద్దిగా టమాటాలను ఉడకనివ్వాలి. ఇలా మసాలా వేగాక సన్నగా తరుక్కున్న పాలకూర ఇందులో వేసుకుందాం. ఇలా పాలకూర అంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత మూసేద్దాం. అంతే, పాలకూర మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇలా అన్ని బౌల్స్లో సర్వ్ చేసుకుందాం. నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా నాన్ వెజ్ ఫీల్ ఇస్తుంది. బగారా రైస్, పాలక్ మసాలా కర్రీ అండ్ దాల్చా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంటి అమ్మ భోజనం. సబ్స్క్రైబ్ చేసుకోండి.